చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అమెరికాలో ఇండియన్స్ పై తిరుగుబాటు. అమెరికాకు ఎందుకొచ్చావు, తిరిగి వెళ్లిపో అంటూ భారతీయుడిపై అమెరికన్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు, మీరిక్కడ ఉండటం తనకు నచ్చట్లేదంటూ కూడా అసహనం వ్యక్తం చేశాడు అమెరికన్ పర్సన్. మిమ్మల్ని భరించలేకపోతున్నామంటూ భూతులతో రెచ్చిపోయాడు అమెరికన్. అమెరికాలో భారతీయులకు నిత్యం ఎక్కడో చోట వివక్ష ఎదురవుతూనే ఉంది. ప్రతి ఇద్దరిలో ఒకరు శరీర వర్ణం లేక ఇతర కారణాలతో వివక్షకు గురవుతున్నట్లుగా గతంలో పలు నివేదికలు కూడా వెల్లడించాయి. అమెరికాలో జన్మించి పౌరసత్వం పొందినప్పటికీ భారతీయ అమెరికన్లలో వివక్ష భావన ఎదురవుతూనే ఉన్నాయి. మరోవైపు అమెరికాలో నివసించే భారతీయులు వెళ్లిపోవాలని డిమాండ్ సైతం పెరుగుతోంది అక్కడ. ఈ నేపథ్యంలోనే తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. Why are you in my country? Why are you here? Here? Yeah, why are you in America? You need, I don't like you guys here. Oh, There's too many of you guys here. oh, Yeah, Indians, you guys are flooding all the white countries, and we're tired of it. Americans are getting sick of this shit. okay. Okay? All right. I want you to go back to India. Why are you in my country? Why are you here? Here? Yeah, why are you in America? You need, Visiting. I don't like you guys here. Oh, There's too many of you guys here. ఎస్, ఇప్పుడు మనం వీడియో చూసాం. ఈ వీడియో ప్రకారం అప్పుడే కారు పార్క్ చేసి వస్తున్న భారతీయుడిని ఓ అమెరికన్ వీడియో రికార్డ్ చేస్తూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. అమెరికాకి ఎందుకు వచ్చావు, నువ్వు ఇండియాకు వెళ్ళిపో, నేను భరించలేకపోతున్నాం మిమ్మల్ని అంటూ కూడా మండిపడ్డాడు. అమెరికాలో ఈ భారతీయులు ఎక్కువ మంది ఉన్నారు, మీరు ఇక్కడ ఉండటం మాకు నచ్చట్లేదు, తిరిగి వెళ్ళిపోండి అంటూ కూడా తీవ్ర విమర్శలే చేశాడు. మా దేశస్తులు మిమ్మల్ని భరించలేకపోతున్నామంటూ కూడా ఘాటు వ్యాఖ్యలే చేశాడు ఆ అమెరికన్. ఇదంతా వింటున్న భారతీయుడు సైలెంట్ గా ఓకే అంటూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం మనం సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఈ వీడియోనే ప్రస్తుతం వైరల్ గా మారిందని చెప్పుకోవచ్చు. Why are you in my country? Why are you here? Here? Yeah, why are you in America? You need, Visiting. I don't like you guys here. Oh, There's too many of you guys here. oh, Yeah, Indians, you guys are flooding all the white countries, and we're tired of it. Americans are getting sick of this shit. okay. Okay? All right. I want you to go back to India. అమెరికాలో ఉన్నత చదువులు చదువుకోవాలి, అమెరికాలో మంచి ఉద్యోగం సాధించాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలి, ఇదే సగటు భారతీయుడి కల కదా. కొన్నేళ్లుగా అమెరికా పిచ్చి మన భారతీయులకు విపరీతంగా ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఎంతలా అంటే ఇక్కడ డిగ్రీ అయిపోగానే అమెరికా వెళ్తేనే సమాజంలో గుర్తింపు అనేలా పరిస్థితి తయారైపోయింది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అమెరికాలో ఉన్నారంటూ ఇక్కడ బంధువులకు గర్వంగా చెప్పుకుంటూ మురిసిపోతూ ఉంటారు. అంత భారతీయుల మెదడులోకి అమెరికా పదం చొచ్చుకుపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతవరకు బాగానే ఉన్నా అక్కడికి వెళ్ళిన వారి పరిస్థితి ఎలా ఉందో ఎవరు పట్టించుకోవడం లేదు. వేల మంది వెళ్తే వందల మంది మాత్రమే బాగా సెటిల్ అవుతున్నారు. మిగిలిన వారు పరువు పోతుందేమో అని భయపడుతూ చిన్న చితక ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అగ్రరాజ్యంలో జాతి వివక్ష విపరీతంగా పెరిగిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అది తట్టుకుని నిలబడాలి, ఎక్కడో చోట ఎవరికో ఒకరికి వివక్ష ఎదురవుతూనే ఉంటుంది. మరోవైపు రోజు రోజుకు భారతీయుల సంఖ్య ఎక్కువ అవడంతో అమెరికన్లు కొత్త నినాదం కూడా ఎత్తుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కూడా వలసవాదుల విషయంలో కఠిన నిర్ణయాలు ఈ మధ్య కాలంలో తీసుకుంటున్నారు. వీసా విషయంలో కూడా ఎలాంటి నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ట్రంప్ విషయంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. వెళ్ళిపోవాలి, లేకపోతే వలసదారులందరూ కూడా తగినట్టుగానే ఉండాలి అని కూడా కొన్ని రూల్స్ కూడా వీసా విషయంలో పాస్ చేస్తున్నారు. అలాగే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి కూడా కొన్ని కఠిన నియమ నిబంధనలు అయితే పెడుతున్న సిచ్యువేషన్స్ కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. దీంతో అమెరికన్లు కూడా అక్కడ సిటిజన్స్ కూడా రెచ్చిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తమ దేశంలో నివసించే భారతీయులు తిరిగి వెళ్లిపోవాలి అంటూ కూడా డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. తమ ఉద్యోగ అవకాశాలను కొల్లగొడుతున్నారు అంటూ కూడా భారతీయులపైన అమెరికన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. తాజాగా అమెరికా నుంచి వెళ్లిపోవాలంటూ కూడా ఓ భారతీయుడిని అమెరికన్ హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎస్, ఆ వీడియోలో మనం చూసిన
తెలిసినట్టు ఇంతకుముందు ఓ షాపింగ్ మాల్ వద్ద కారు పార్క్ చేసి వస్తున్న భారతీయును చూసి ఓ అమెరికన్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. అమెరికాకి ఎందుకు వచ్చావు, ఇండియాకు వెళ్ళిపో అంటూ కూడా అతన్ని హెచ్చరిస్తున్నాడు. మా అమెరికాలో భారతీయులు ఎక్కువ మంది ఉంటున్నారు, మీరు ఇక్కడ ఉండటం తనకు నచ్చట్లేదని కూడా అంటున్నాడు. మీరంతా మా దేశం నుంచి తిరిగి వెళ్ళిపోండి అంటూ ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నాడు. అయితే ఆ భారతీయుడు మాత్రం సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు కూడా విభిన్నంగా స్పందిస్తున్నారని చెప్పుకోవచ్చు. అమెరికాకు వెళ్లి అక్కడ జరిగే దాడులతో, జాతి వివక్ష వ్యాఖ్యలతో ఇబ్బందులు పడే బదులు మన దేశంలోనే చక్కగా పనిచేసుకోవచ్చు కదా అంటూ కూడా కొందరు కమెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అమెరికాలో భారతీయులకు రక్షణ లేకుండా పోతుందని కూడా మరికొందరు కమెంట్స్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. Why are you in my country? Why are you here? Yeah. Yeah, why are you in America? Visiting. I don't like you guys here. Oh, There's too many of you guys here. Oh. Yeah, Indians, you guys are flooding all the white countries, and we're tired of it. Americans are getting sick of this shit. Okay. Okay? All right. I want you to go back to India.